హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సన్ డివైన్ టారో. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? హ్యాపీగా అయితే ఉండండి. ఇక ఆహ్, నిన్న యెస్టర్‌డే అయితే నేను రీడింగ్ చేయలేదండి. అందుకని అప్‌లోడ్ చేయలేదు. కొంచెం బిజీగా ఉన్నాను. సో, అందుకే కుదరలేదు కాబట్టి నిన్న రీడింగ్ అనేది అప్‌లోడ్ చేయలేకపోయాను. ఇక ఇవాల్టి టాపిక్ వచ్చేసి కరెంట్ ఫీలింగ్స్ అండి. మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్. అలాగే మీ గురించి ఏమనుకుంటున్నారు? అలాగే మీ మనసులో కూడా ఏముంది అనేది కూడా చూద్దాము. ఓకేనా? మీరెలా వాళ్ళ గురించి ఫీల్ అవుతున్నారు? వాళ్ళెలా మీ గురించి ఫీల్ అవుతున్నారు అనేదైతే చూద్దాము. అలాగే ఇది జనరల్ రీడింగ్ అండి. ఆహ్, అంద అందరికీ రెజొనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అయిన వాళ్ళే తీసుకోండి. ఒకవేళ అవ్వలేదు అనుకున్న వాళ్ళు ఆహ్, మీకిష్టముంటే చూడండి. ఓకేనా? మాకవ్వలేదు అనైతే చెప్పొద్దు. ఎందుకంటే పర్సనల్ రీడింగ్ తీసుకున్నారంటే మీకు కరెక్ట్‌గా మెసేజెస్ అనేది వచ్చేస్తుంది. ఇది జనరల్ గాబట్టి అందరూ చూస్తారు కాబట్టి అందరి ఎనర్జీస్ అనేది కనెక్ట్ అవుతాయి మీకు. ఓకేనా? ఆహ్, సో, అలా అయితే తీసుకోండి. ఓకేనా? ఇక నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ 3 టైమ్స్ అయితే చెప్పుకోండి. అలాగే వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. అలాగే మేల్ చూస్తున్నట్లయితే మీరు ఫీమేల్ కోసం చూస్తుంటే ఫీమేల్ కోసమయితే రీడింగ్ చూడండి. ఫీమేల్ మేల్ కోసం చూస్తున్నట్లయితే అలాగా చూడండి. ఓకేనా? ఎవరైనా చూడొచ్చు. నో కాంటాక్ట్, సెపరేషన్, మ్యారేజ్ అయిన వాళ్ళు, కాని వాళ్ళు ఎవరైనా చూడొచ్చండి. ఓకేనా? ప్లీజ్ యూనివర్స్ చెప్పండి చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి? కరెంట్ ఫీలింగ్స్ ఏంటి తెలియజేయండి. ఏమనుకుంటున్నారు వీళ్ళ గురించి? చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ తెలియచేయండి. ఓకేనా? వీళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ పర్సన్? ఏముంది వాళ్ళ మనసులో? ఇంకా చెప్పండి యూనివర్స్. ఇంకా ఏం ఆలోచిస్తున్నారు చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్? కరెంట్ ఫీలింగ్స్ తెలియచేయండి. బాటమ్ ఆఫ్ ద డెక్ 2 ఆఫ్ పెంటికల్, హై ప్రీస్టెస్, జడ్జిమెంట్. ఓకే. కార్డ్స్ కనిపిస్తున్నాయా? మీ పర్సన్ ఏమంటున్నారంటే, తెలివైన వాళ్ళ చేతుల్లో ఇరుక్కున్నాను నేను. నా వల్ల కావట్లేదు. ఆహ్, నాకు బాధ కలుగుతా ఉంది అనైతే వాళ్ళు ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి కమిట్మెంట్ ఇచ్చేసి వాళ్ళ దగ్గర బాధలనేది పడుతూ మీ గురించి ఆహ్, మళ్ళా మీ దగ్గరికి రావాలని మీ పిక్స్ చూసుకోవడము, అలాగే జడ్జిమెంట్‌ని ఇందులో ఒక న్యాయం అయితే చేయమనైతే కోరడము అయితే కోరుకుంటున్నారంట. వాళ్ళు ఎలాంటి వాళ్ళ చేతుల్లో పడ్డారంటే వాళ్ళు వాళ్ళకన్నీ తెలుసన్నమాట. ఎలాంటి మనుషుల్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది అన్నీ తెలుసు. అలాంటి వాళ్ళ దగ్గరనేది వీళ్ళు ఇరుక్కున్నారు. సో, అలా ఇరుక్కొనైతే మీకు దూరమైతే అవ్వడం జరిగిందన్నమాట.
వీళ్ళు 2 విషయాల్లో అయితే జగులు చేయడము, ఆలోచించడము, ఏంటి నా పరిస్థితి ఇలా అయింది అనైతే ఆరాట పడ్డం అయితే జరిగింది వీళ్ళు. వీళ్ళు ఎందుకలా మీ గురించి ఆలోచిస్తున్నారు అనంటే, వాళ్ళకక్కడ వీళ్ళ పరిస్థితి సరిలేదన్నమాట. మీ పర్సన్ పరిస్థితయితే సరిలేదు. ఎందుకు అననంటే, మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళని ఇగ్నోర్ చేస్తున్నారన్నమాట. వాళ్ళు ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు అననంటే, వాళ్ళు వేరే వాళ్ళకి కమిట్ అయ్యారు కాబట్టి, కమిట్మెంట్ ఇచ్చారు కాబట్టి, వాళ్ళకి వేరే వాళ్ళున్నారు కాబట్టి, వాళ్ళు సెలబ్రేషన్స్ చేసుకోవడము, వాళ్ళు ఆనందంగా ఉండడము, ఇలా అయితే ఉన్నారన్నమాట. ఏదైనా అడిగితే వాళ్ళు సమాధానం చెప్పట్లేదు. ఇగ్నోర్ చేస్తున్నారు. అడిగినప్పుడు నేను వర్క్ బిజీలో ఉన్నాను అనైతే వాళ్ళు చెప్తున్నారన్నమాట మీ పర్సన్‌కి. ఇలా చెప్తున్నారు. ఏదైనా అడిగితే గొడవలు జరుగుతున్నాయి. ఆహ్, వాళ్ళకి వీళ్ళకి అయితే గొడవలు జరుగుతున్నాయి. మీ పర్సన్‌కి భారంగా అయితే అనిపిస్తుందన్నమాట. ఇప్పుడు మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే, గతంలో నేను ఒక తప్పుడు నిర్ణయం అయితే తీసుకొని, ఒక చేతగానితనంతో అయితే నేను వెళ్ళడం నాదే తప్పు అనైతే ప్రెజెంట్ అయితే హీల్ అవుతున్నారన్నమాట. ఎందుకంటే ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రెజెంట్ హీల్ అవుతున్నారు. వాళ్ళకై వాళ్ళు ఒక స్ట్రెంగ్త్ అనేది తెచ్చుకుంటున్నారు. ఆహ్, హ్మ్. స్ట్రెంగ్త్ తెచ్చుకుంటూ ధ్యానం చేసుకోవడము, యోగా చేసుకోవడము ఇలా కూడా అయితే ఉన్నారు. వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే, మీరు పట్టించుకోవట్లేదు అనైతే వాళ్ళ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. మీరు ప్రాక్టికల్‌గా మారారు అనైతే వాళ్ళకనిపిస్తుందన్నమాట. ఎందుకంటే, మీరెందుకు మారారు అనేది కూడా వాళ్ళకి తెలుసు. పాస్ట్‌లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు గాబట్టి, మీరు మారిపోయారు అనైతే వాళ్ళకు అర్థమవుతుంది. వాళ్ళెలా ఆలోచిస్తున్నారంటే, మళ్ళా మీ రిలేషన్‌లో ఇది మళ్ళా ఒక గ్రోత్ ఉండాలి. మళ్ళా మేము కలవాలి. మేము హ్యాపీగా ఉండాలి. మేము ముందులాగా ఉండాలి. ఎలా చెయ్యాలి అనైతే ఆలోచిస్తున్నారు. వాళ్ళకి ఆలోచనైతే ఇలా ఉందన్నమాట. ఇంకా మీ గురించి ఆలోచించాలంటే మీలో ఆహ్, కొంతమంది వాక్ అవే కూడా చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు చేసిన తప్పుకి పాస్ట్‌లో మీరు కొంతమంది వస్తే రాని వచ్చినా కానీ అక్కర్లేదు అన్నట్లయితే మీరున్నారు. అలా ఉన్నారు. పాస్ట్‌లో చేసిన తప్పు ఆ తప్పు గుర్తుకు తెచ్చుకుంటూ కూడా నేను న్యాయం చేయలేను అనైతే మీ ఆలోచనలున్నాయన్నమాట. కొంతమందికైతే ఇలా కూడా ఉన్నారు. మీరిప్పుడు ప్రాక్టికల్‌గా మారిపోయారన్నమాట. ఎందుకంటే వాళ్ళు చేసిన ది తప్పు కాబట్టి మీరు ప్రాక్టికల్‌గా మారిపోయి, మీరు పడ్డ బాధలకి మీరెలా ఉన్నారంటే మీరిప్పుడు ఒక స్ట్రాంగ్‌గా తయారయ్యారు. ఇంక వాళ్ళు వచ్చినా అవసరం లేదు, రాకపోయినా అవసరం లేదు. కొంతమంది కావాలనైతే బాధపడుతూ ఉన్నారు తిరిగి రావాలని. కొంతమందయితే ఇంక వచ్చినా పర్లేదు, రాకపోయినా పర్లేదన్నట్లయితే ఉన్నారన్నమాట. ప్రాక్టికల్‌గా మారిపోయినారు. మీ మీ బిజినెస్ మీరు చేసుకుంటున్నారు. మీ జాబ్ మీరు చేసుకుంటున్నారు. కష్టపడి సంపాయించుకుంటున్నారు. ఇంకా మీ గ్రోత్ మీరు చూసుకుంటున్నారన్నమాట. ఇంకా మీ పర్సన్ వచ్చినా, రాకపోయినా నాకెలాంటి సంబంధం లేదన్నట్లయితే మీరున్నారు. పైగా ఇంకేముందిలే అన్నట్లు మీరు కొంచెము వాకవే కూడా చేస్తున్నారు చెప్పాలంటే. ఇలా కూడా ఉన్నాయి. ఇవాల్టి ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయండి. కొంతమంది కావాలనే ఇగ్నోర్ చేస్తున్నారన్నమాట. కావాలనే అయితే ఇగ్నోర్ చేస్తున్నారు. కష్టపడుతున్నారు. కష్టపడుతున్నారు కాబట్టి కొంతమంది ఇగ్నోర్ చేస్తున్నారన్నమాట. అలా కూడా ఉంది. మీ పర్సన్‌కేమంటే మీ దగ్గరికి రావాలనే అయితే ఆలోచన ఉంది. అక్కడ వాళ్ళ పరిస్థితి బాగలేదు. అందుకని పాస్ట్‌లో మీకు ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ అనేది ఉంది. ఎందుకు అనంటే అక్కడికెళ్లారు కాబట్టి, వాళ్ళ చేతిలో ఇరుక్కున్నారు కాబట్టి, వాళ్ళ పరిస్థితి పాస్ట్‌లో అలా ఉంది. ప్రెజెంట్ అయితే వాళ్ళకి అక్కడెలా ఉందంటే గొడవలు జరుగుతున్నాయి. అలా అని మీ దగ్గరికి రావాలంటే కూడా ఇంకా మీ మీ మనసులో ఏముందనేది కూడా వాళ్ళకి తెలియట్లేదన్నమాట. కొంతమంది సైలెంట్‌గా కూడా ఉన్నారు. పట్టి పట్టనట్లు గూడా ఉన్నారన్నమాట. సో, అలా అయితే ఉన్నాయి ఎనర్జీస్ అయితే. ఇంకా చూద్దాము. ఇంకా మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాము. వాళ్ళు మీ గురించి ఇలా అనుకుంటున్నారు. అలాగే మీరు గూడా కొంతమంది ప్రాక్టికల్‌గా మారిపోయారు అనేది తెలుస్తూ ఉంది. మీరు ప్రాక్టికల్‌గా మారిపోయారని వాళ్ళు మీ గురించయితే ఇలా అయితే బాధపడుతున్నారు. మీ మనసులో మీ మీ ఎనర్జీస్ అనేది గూడా చూద్దాము.
ప్లీజ్ యూనివర్స్ చెప్పండి చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్, అలాగే వాళ్ళ పర్సన్ గురించి చెప్పారు కదా, ఇప్పుడు వాళ్ళ పర్సన్ గురించి వీళ్ళేమనుకుంటున్నారు, చూస్తున్న వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ గురించి వీళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళ మనసులో ఏం ఆలోచనలు ఉన్నాయి చెప్పండి, తెలియచేయండి. తిరిగి వస్తే వీళ్ళు కమిట్మెంట్ ఇవ్వాలనుందా, వీళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి చెప్పండి. ఫస్ట్ లోనే పాజిటివ్ వచ్చిందండి, పాజిటివ్ కార్డ్. మీకైతే ఫీలింగ్స్ చాలా ఉన్నాయండి. మీరైతే ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు. చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారన్నమాట. చూడండి, మీరైతే బాధపడుతున్నారు చెప్పాలంటే. మీరు చూస్తున్న వ్యూవర్స్ అయితే ఎవరైతే ఉన్నారో, మీ పర్సన్ మీకు దూరమైన దగ్గర నుంచి మీరు బాధపడుతున్నారు. మీ కుటుంబంలో గూడా సరిలేరు. వాళ్ళతో గూడా మీరు సరిగా మాట్లాడట్లేదు. మీరు ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. ఎవరైతే మీకు దూరమయ్యారో వాళ్ళ గురించే ఆలోచిస్తున్నారు. వాళ్ళ ఫీలింగ్సే గుర్తుకు తెచ్చుకుంటున్నారు. వాళ్ళతో గడిపిన జ్ఞాపకాలనేదే గుర్తుకు తెచ్చుకుంటున్నారు. బాధపడుతున్నారు. మీ కుటుంబంలో వాళ్ళ గురించి కూడా ప్రస్తుతం అయితే పట్టించుకోకుండా బాధపడుతున్నారన్నమాట. వాళ్ళకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా కానీ మీకెన్ని ఆఫర్స్ వచ్చినా కానీ మీరు ఇగ్నోర్ చేస్తున్నారన్నమాట. ఎవరైతే మీకు దూరమయ్యారో వాళ్ళే గుర్తొస్తున్నారు. వాళ్ళ గురించే తలుచుకుంటున్నారు. వాళ్ళ గురించే తిరిగి రావాలని బాధపడుతున్నారు. మళ్ళా రావాలి, మేము హ్యాపీగా ఉండాలి, మా సంసారం బాగుండాలి. ఎవరైతే మ్యారేజ్ అయ్యున్నారో చెప్పాలంటే మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా చాలా ఫీల్ అవుతున్నారండి. తిరిగి రావాలి, మేము బాగుండాలి, హ్యాపీగా ఉండాలి, హ్యాపీ ఫ్యామిలీ కావాలనైతే కోరుకుంటున్నారు. ఎవరైతే లవర్స్ ఉన్నారో వాళ్ళైతే ఫీలింగ్స్ అయితే షేర్ చేసుకోవాలనైతే ఆలోచిస్తున్నారు. కొంతమంది కూడా ఎలా ఉన్నారంటే మీకు ఇద్దరికి కూడా ఇష్టమే. మీ ఎనర్జీస్ ఈరోజు చాలా చాలా బాగున్నాయన్నమాట. మీరైతే ఒకరికొకరు ఫీలింగ్స్ షేర్ చేసుకుంటున్నారన్నమాట. సోల్‌మేట్ కనెక్షన్ మీరైతే మర్చిపోలేకపోతున్నారు చెప్పాలంటే. మీ పర్సన్‌ని మీరు మర్చిపోలేకపోతున్నారు. మ్యానిపులేట్ చేస్తున్నారు. ఎలాగైనా ఫీలింగ్స్ అనేది షేర్ చేసుకోవాలి అనైతే ఫీలింగ్స్ అనేది షేర్ చేసుకోవాలి. ముందు ఎలా గడిపారో పాత రోజులనేది కావాలి అనేది వాళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నారన్నమాట. మీలో కొంతమంది రావాలని గట్టిగా కలవాలని నమ్ముతున్నారు. రావాలని వెయిట్ చేస్తున్నారు. హ్మ్. మీకు ఈ 2 ఆప్షన్‌లుంటే కూడా మీ పర్సన్ కోసమే వెయిట్ చేస్తున్నారన్నమాట. కొంతమంది మీ పర్సనే కావాలనైతే వెయిట్ చేస్తున్నారు మీరు. ఎలాగైనా రీయూనియన్ కలవాలి. ఫోన్ ఆర్ మెసేజ్ అయితే చెయ్యాలి, మాట్లాడాలి. వాళ్ళు మీతో మాట్లాడాలని మీకు గట్టి నమ్మకమైతే ఉంది. వాళ్ళు వచ్చి ఒక మాట మాట్లాడితే కూడా మీరు ఒక స్టెప్ వెయ్యాలనైతే మీ ఆలోచన ఉంది. నిర్ణయం తీసుకోవాలనైతే ఉంది మీకు గట్టిగా. మీరైతే అలా కోరుకుంటున్నారు. వాళ్ళొచ్చి మాట్లాడాలని మీకుంది మనసులో చెప్పాలంటే. కొంతమందైతే ప్రాక్టికల్‌గా ఉన్నారు చెప్పాలంటే. ఎలా అంటే ఎందుకంటే పాస్ట్‌లో కొంతమంది మీ పర్సన్ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు కాబట్టి, మీ స్వార్థం మీరు చూసుకున్నారన్నమాట. మీ స్వార్థం మీరు చూసుకొని ఇంక నాకు అవసరం లేదు అన్నట్లు కొంతమంది మీ మనసులో విషయాలైతే బయట పెట్టట్లేదు. అలా కూడా ఉన్నారు. వస్తే యాక్సెప్ట్ చేయాలని ఉన్నా మీరైతే బయట పడడం లేదన్నమాట. మీకు ఉంది హ్యాపీ ఫ్యామిలీ కావాలి, సంతోషంగా ఉండాలి, కలవాలి అనైతే ఉంది. మీ కోరికలు ఎలా ఉన్నాయంటే పాజిటివ్‌గా వచ్చాయండి. కార్డ్స్ అన్నీ కూడా చాలా పాజిటివ్‌గా వచ్చాయి. మీరైతే చెప్పాలంటే చాలా వచ్చినా కానీ సంతోషంగా యాక్సెప్ట్ చేసేలాగా ఉన్నారన్నమాట మీరు. ఈరోజు మీ ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయి. ఎలాగైనా రావాలి, మీ పర్సన్ మాట్లాడాలి అనే ఆలోచనలైతే ఉన్నాయి. ముందులాగా జీవితం కావాలి, హ్యాపీ ఫ్యామిలీ కావాలని కోరుకుంటున్నారు. ఎవరైతే మ్యారేజ్ కాలేదో మ్యారేజ్ కావాలనైతే కోరుకుంటున్నారన్నమాట. మీ మీ ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి. ఓకేనా? అండి. ఇవాళ రీడింగ్ అయితే ఇదే. ఇక ఒకవేళ మీకు ఎప్పుడు రీయూనియన్ ఉంటుందో చూద్దాము.
సారీ అండి. మళ్ళా చెప్తున్నాను. ఎనర్జీస్ అనేది ఇది జనరల్ రీడింగ్ కాబట్టి కనెక్ట్ అవ్వచ్చు, కనెక్ట్ అవ్వకపోనువచ్చు. కనెక్ట్ అయితే తీసుకోండి. కనెక్ట్ కాలేదు అనుకుంటే వదిలేయండి. ఓకేనా? మళ్ళా బాధపడుతూ అయితే మెసేజ్ అయితే చేయొద్దండి. ఎందుకంటే పర్సనల్ రీడింగ్‌లో అయితే తెలుస్తుంది. మీ ఎనర్జీస్‌ని బట్టి. ఇది అందరివి కనెక్ట్ అయ్యి ఉంటాయి కాబట్టి అది గమనించగలరు. ఓకేనా? ప్లీజ్ యూనివర్స్ చెప్పండి చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్‌తో వీళ్ళకి రీయూనియన్ ఎప్పుడుంటుంది చెప్పండి? చూస్తున్న మా వ్యూవర్స్‌కి వాళ్ళ పర్సన్‌తో రీయూనియన్ ఎప్పుడుంటుంది చెప్పండి? ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. ఫైవ్ వీక్స్ పట్టొచ్చండి. 5 వీక్స్ పట్టొచ్చు. ఇదంటే ఇది అంత పాజిటివ్ కార్డ్ అయితే కాదండి. 5 వీక్స్ పట్టొచ్చు. 5 మంత్స్ అయితే కూడా పట్టొచ్చు. ఓకేనా? నేను ఇదైతే ఉన్నదే చెప్తానండి. ఈ కార్డ్‌ని బట్టి కూడా నేను చెప్తున్నాను. వాళ్ళకైతే మీకు కలవాలనుంది. వాళ్ళకు బాధగా అయితే ఉంది. కానీ కొంతమందికి మీ లక్ ఉంటే కూడా తొందరగా కూడా కలవచ్చు. ఓకేనా? ప్రస్తుతము ఎవ్వరు కూడా ఒక స్టెప్ ఏయకుండా మీరు మీరు వెతుక్కుంటున్నారన్నమాట. ఒకరికొకరు. న్యూ బిగినింగ్ కావాలనైతే ఉంది. రీయూనియన్ కావాలనైతే ఉంది. కానీ టైం కోసం వెయిట్ చేస్తున్నారు. ఎవ్వరు ఒక స్టెప్ అయితే వేయట్లేదు కాబట్టి ఎనర్జీస్ అనేది ఇలా ఉన్నాయండి. ఓకేనా? ఇవాళ రీడింగ్ అయితే ఇదేనండి. ఒకవేళ పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే మీకు మళ్ళా నేను స్క్రీన్ పైన వాట్సాప్ నంబర్ ఇస్తాను. వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి. ఓకేనా? మరో రీడింగ్‌తో మీ ముందుంటానండి. అలాగే ఎవరైనా మన ఛానెల్‌ని కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయంగానే బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకేనా? మరో రీడింగ్‌తో మీ ముందుంటానండి. బాయ్ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్.